ఇది ప్రజా చైతన్యం. ఈరోజు పేపర్ అనాలిసిస్ ఏంటో చూద్దాం. సాక్షి పేపర్ చూద్దాం. ఈరోజు సాక్షిలో గేటులో గూండాగిరి అని చెప్పి వీళ్ళు ఒక పెద్ద ఐటమ్ అయితే ఇచ్చారు. గేటులో గూండాగిరి, పాల్వాయి గేటులో ఓటర్లను బెదిరించిన పచ్చముఠాల రిగ్గింగ్, వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను చితకబాది బూతుల నుంచి ఈడ్చివేత. వీడియోలో మనం చూసాం కదా, ఓటర్లను బెదిరించినట్టు మనకు కనిపిస్తుంది. పచ్చముఠాల రిగ్గింగ్ కూడా పాల్పడినట్టు అక్కడున్న వైసీపీ నేతలందరూ కూడా చెప్తున్నారు. రిగ్గింగ్ జరగడం వల్లే ఈ ఘటన అంతా కూడా జరిగిందని కూడా చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను అందరినీ కూడా అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చి తనను 4-5 కలిపి ఆయన పైన దాడి చేస్తూ ఆయన మెడపైన తీవ్ర గాయం చేసిన వీడియో కూడా మనందరం చూసే ఉన్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలపై పోలింగ్ బూత్లో దౌర్జన్యం జరిగింది. పార్టీ నేతల సమాచారంతో అక్కడకు చేరుకున్నారు ఎమ్మెల్యే పిన్నెల్లి. నిజమే, అది అక్కడున్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలపైన దౌర్జన్యం జరిగింది. వాళ్ళ ఓటర్ స్లిప్పులు తీసుకొని అక్కడ భారీ స్థాయిలో రిగ్గింగ్ కూడా చేశారు. ఆ సమాచారం అందుకున్న ఎమ్మెల్యే అక్కడికి చేరుకున్నారు. వెంటనే రిగ్గింగ్ను ప్రతిఘటించి స్పందించాలని పలు దఫాలు ఎన్నికల అధికారులకు ఎమ్మెల్యే గారు అక్కడ ఫోన్ చేయడం జరిగింది. రిగ్గింగ్ జరుగుతుంది, ఎన్నికల అధికారులు చొరవ చూపాలి, దయచేసి రిగ్గింగ్ను ఆదుకోండి, నా భవిష్యత్తు అని చెప్పి ఆయన చాలాసార్లు ఫోన్ కూడా చేశారు. వెబ్కాస్టింగ్ పరిశీలించి రిగ్గింగ్ అడ్డుకోకుండా అధికార యంత్రాంగం ఉదాసీనత కనబరిచింది. వెబ్కాస్టింగ్లో వాళ్ళు లైవ్ చూస్తున్నా సరే, రిగ్గింగ్ అక్కడ జరుగుతున్నా సరే, వాళ్ళు లైవ్ చూస్తున్నా సరే దాన్ని అడ్డుకోకుండా అధికార యంత్రాంగం అంతా కూడా అలా చూస్తూ ఉండిపోయారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పల్నాడులో 7 చోట్ల ఈవీఎంలు ధ్వంసం అయితే ఒక్క వీడియో మాత్రమే బహిర్గతమైంది. ఎన్నికల కమిషనర్ చెప్పిన డీటెయిల్స్ ప్రకారం పల్నాడు జిల్లాలో పల్నాడు నియోజకవర్గంలో 7 చోట్ల అక్కడ ఈవీఎంలు ధ్వంసం అయితే కేవలం ఒక్క చోట వీడియో మాత్రమే ఎందుకు బయటకు వచ్చింది, అది కూడా ఈ 2 డేస్ నుంచి ఎందుకు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందని కూడా ప్రధాన సందేహం వస్తుంది అందరికీ. అవసరమైన మేరకు ఎడిటింగ్, అది నిజమే, ఇది అవసరమైన మేరకు వీడియో ఎడిట్ చేశారు, మనకు కూడా కనిపిస్తుంది. ఒక చోట వీడియోలో చూసుకున్నట్లయితే వీడియోలో ఇటువైపు అక్కడ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అవుతున్నట్టు ఆ టైము, డేటు మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇంకో వీడియోలో చూసుకోండి, వీడియో చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ టైం రికార్డ్ అవుతున్నట్టు అప్పటి నుంచే ఒక 2 మినిట్స్ నుంచి రికార్డ్ అవుతున్నట్టు ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ కూడా చూడండి, ఇగోండి సిగ్నల్ సింబల్ ఎంత పర్సంటేజ్ ఉంది, ఛార్జింగ్ సింబల్ పర్సంటేజు, ఫోన్ సిగ్నల్ ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఆల్రెడీ చాలా 21 అవర్స్ నుంచి వీడియో ఫుటేజ్ రికార్డ్ అవుతున్నట్టు. మరి 21 అవర్స్ నుంచి రికార్డ్ అవుతున్న వీడియో ఫుటేజ్ మరి ఎక్కడికి ఎలా వచ్చింది? ఆ వీడియో ఏదైతే వీడియో ఉందో ఆ వీడియోని ఎవరో ఫోన్లో వీడియో కూడా తీసుకున్నారు. దీన్ని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూసారా, ఫోన్ సిగ్నల్ సింబలు, ఛార్జింగ్ పర్సంటేజు ఇక్కడన్నీ మనకు కనిపిస్తున్నాయి చాలా క్లియర్గా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదంతా కూడా 2 మినిట్స్ నుంచి రికార్డ్ అవుతున్నట్టు ఒక రికార్డు. కెమెరా నుంచి ఈ వీడియో బయటికి ఎలా వచ్చింది, కెమెరాలో రికార్డ్ చేసిన ఫుటేజ్ని ఎవరు ఫోన్తో షూట్ చేశారు, ఆ షూట్ చేసిన వీడియో బయటికి ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా అనుమానాలే. సరే పక్కన పెడదాం, మొత్తానికి వీడియో బయటకు వచ్చింది, అది ఎడిట్ చేసిన వీడియో అని మనందరికీ చాలా క్లియర్గా కనిపిస్తుంది, అది వేరే విషయం. ఇక్కడ ఆ వీడియో ఫేకా ఒరిజినలా? వారం తర్వాత తాఫీగా విదేశాల్లో ఉన్న లోకేష్ ఎక్స్ ఖాతా నుంచి విడుదలయ్యిందంటే ఇది భద్రంగా ఉండాల్సిన వెబ్కాస్టింగ్ సమాచారం బయటకు వెళ్ళడంపై చాలా సందేహాలు వస్తున్నాయి. ఎలా ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది, చాలా భద్రంగా ఉండాల్సిన వీడియో బయటికి ఎలా వచ్చింది, బయట ఎలా తిరుగుతుంది ఆ వీడియో, దాన్ని తీసుకెళ్ళి ఎన్నికల కమిషనర్కి చూపించడం, ఇవన్నీ కూడా చాలా అనుమానాలుగా అనిపిస్తుంది ప్రజలందరికీ కూడా. రిగ్గింగ్, ఏజెంట్లపై దాడులు, ఓటర్లని బెదిరించిన వారిని పట్టించుకోకుండా ప్రతిఘటించిన వారిపై కేసులు నమోదు పట్ల సర్వత్రా విస్మయం. తెలిసిందే అది. ఆ వీడియో ఫేకా ఒరిజినలా? మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి వీడియో నిజమైతే రిలీజ్ చేయాల్సింది ఎవరు? నిజంగా ఆ వీడియో నిజమైతే ఎవరు రిలీజ్ చేయాలి, ఎవరు రిలీజ్ చేశారు, ఎలా బయటకు వచ్చింది? ఈసీనో అధికారులు విడుదల చేయాలి, అది లోకేష్ ఎక్స్ ఖాతాలో ఎక్కడి నుంచి వచ్చింది? మంత్రి అంబటి రాంబాబు. నిజం ఖచ్చితంగా లోకేష్ ఖాతా నుంచి ఎలా బయటకు వచ్చింది? అధికారులు ఎలక్షన్ కమిషన్ విడుదల చేయకుండా ముందుగానే బయటకు ఎలా వచ్చింది? అసలు లోకేష్ ఎందుకు విడుదల చేశారు, ఆయన ఎక్స్ ఖాతాలో ఎలా వచ్చింది? ఇదొక డౌట్. ఇక్కడ ఫోటోలు కూడా మనకు కనిపిస్తున్నాయి క్లియర్గా. ఇక్కడ
ఎమ్మెల్యే అక్కడ పో పోలింగ్ బూత్ ఏజెంట్పై దాడి జరుగుతుంది. ఇక్కడ చూసారు కదా, గుంపుగా అందరూ కూడా ఆయన కొడుతున్నారు. ఇక్కడ కూడా పోలింగ్ బూత్ ఏజెంట్ని కొట్టడం మనం చూస్తున్నాము. బయట వాళ్ళందరినీ అడ్డుకుంటున్నారు, ఓటర్లందరినీ ఓటు వేయకుండా రిగ్గింగ్ చేయడం కోసం. ఆ ఫోటో కూడా ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఇక్కడ 4 ఫోటో పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ పోలింగ్ బూత్ 202 వద్ద వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను బయటకు లాగుతున్న టీడీపీ నేతలు కనిపిస్తుంది ఫోటో నెంబర్ 1లో. నెంబర్ 2లో వైఎస్ఆర్సీపీ ఓటర్లను నిలువరిస్తున్న పోలీసులు పచ్చమూకులు నిలువరిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తపై టీడీపీ గూండాల మూకుమ్మడి దాడి జరుగుతుంది. టీడీపీ నేతల దాడి అనంతరం గాయాలను ఎమ్మెల్యే పిన్నెలకు చూపిస్తున్న స్థానికులు. ఎవరైతే గాయపడ్డారో పోలింగ్ ఏజెంట్, ఆయన గాయాలని ఆయనకి చూపిస్తున్నారు. సో ఇందుకు వీడియో ఫేకా ఒరిజినల్ అందరికీ తెలిసిన విషయమే. రిగ్గింగ్ వదిలేసి అడ్డుకుంటే కేసులా? రిగ్గింగ్ జరుగుతుంది, రిగ్గింగ్ చేయొద్దని చెప్పి అధికారులకు సమాచారం ఇచ్చారు. రిగ్గింగ్ జరగకుండా అడ్డుకున్నందుకు చాలామందిపై కేసులు కూడా పెట్టే అవకాశం కూడా ఉన్నట్లు కనిపిస్తుంది. పాల్వాయి గేట్లో యథేచ్ఛగా టీడీపీ రిగ్గింగ్ జరుగుతుంటే మా ఏజెంట్లను బయటకు లాగి దాడి చేశారు. రిగ్గింగ్ను అడ్డుకుని ప్రతిఘటించిన పిన్నెలపై కేసులు పెడతారా? గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. సో ఈ విషయంపై చాలా అనుమానాలు ఉన్నాయి ప్రజలందరూ కూడా. ఎన్నికల కమిషన్ చాలా సీరియస్గా దీనిపై దర్యాప్తు జరపాలి. మిగతా చోట్ల ఉన్న వీడియోలు కూడా బయటకు తీసుకురావాలి. అసలు వీడియో ఎలా బయటకు వచ్చింది, దీన్ని బయటకు తీసుకొచ్చిన వారు ఎవరో, దానిపైన కూడా విచారణ జరిపించి వాళ్ళను కూడా బయటకు తీసుకురావాలి. నిష్పక్షపాతమైన ఒక దర్యాప్తు జరగాలని కూడా ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఒకవేళ ఎన్నికల కమిషన్ తీరు కానీ లేదంటే ఈ కేసుకు సంబంధించిన విషయాల పట్ల కానీ ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందా, ఎన్నికలు ఏ విధంగా జరిగాయి అని చెప్పి చాలామంది ఆలోచన. యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు 2 రోజులుగా ఈ వార్త కూడా పచ్చ మీడియాలో కానీ తెలుగుదేశం మీడియా హ్యాండిల్స్లో కానీ విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా బంద్ అయిపోయాయి. రాష్ట్రంలో ఇంకా ఏ ఆసుపత్రి కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందించదు. ప్రభుత్వం చాలా వేల కోట్ల బకాయిలు పెట్టేసింది. వాళ్ళు సమ్మెకు దిగుతున్నారని చెప్పి వార్తలు ఇచ్చారు, కథనాలు ఇచ్చారు. అవన్నీ ఫేకు, ఏది నిజం లేదు. యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్నాయి. సేవలు నిలిపివేత పూర్తిగా అవాస్తవం. ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం కలిగించి ఆసుపత్రిపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వైద్యశాఖ స్పష్టం చేసింది. అసలు ఆరోగ్యశ్రీనే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎలా నీరుగారిపోయిందో, ప్రజలందరూ కూడా ఎంత ఇబ్బంది పడ్డారో వైద్యం కోసం. అసలు ఎప్పుడు డబ్బులు వచ్చేవి, నిధులు ఎప్పుడు వచ్చేవి ఆ స్కీమ్ కింద అందరికీ కూడా తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ పథకం మళ్ళీ ఊపిరి పోసుకుంది. ప్రజలందరికీ కూడా సకాలంలో వైద్యం అందుతుంది. ఆరోగ్యశ్రీ పథకం గాడిన పడింది, పరుగులు పడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్యశ్రీ దానిపైన కూడా ఈరోజు తప్పుడు కథనాలు రాస్తున్నారు వీళ్ళు. ఉచిత పాఠ్య పుస్తకాలు సిద్ధమయ్యాయి. 3.12 కోట్ల మొదటి సెమిస్టర్ పుస్తకాలు పంపిణీకి రెడీగా ఉన్నాయంట. త్వరలో పాఠశాలలు ప్రారంభం కాబోతున్నాయి. ఆల్రెడీ ప్రింటింగ్ అయిపోయింది. పాఠశాలలో కూడా పంపించేస్తున్నట్టు కూడా విద్యాశాఖ ఇక్కడ మనకి చెప్తున్న పరిస్థితి. ఇంకో కథనం, ఓటమి బాటలో బాబు, కుప్పంలో తప్పిన లెక్కలు, వికటించిన వ్యూహాలు. ఈసారి విచిత్రంగా కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోబోతున్నారనే వార్త చాలా రోజులుగా వినిపిస్తూ ఉంది. ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. 51,000 దొంగ ఓట్లు గత ఎన్నికల వరకు ఆయన అక్కడ ఓటర్లతో వేయించుకొని, దొంగ ఓట్ల వల్ల ఆయన ప్రతిసారి గెలుస్తూ ఉన్నారు. అక్కడ దాదాగిరి చేసి ప్రజల్ని భయపెట్టి అనైతిక మార్గాల్లో చంద్రబాబు నాయుడు గెలిచేవారు. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్నికల కమిషన్ సక్రమంగా పనిచేసిన తర్వాత దొంగ ఓట్లన్నీ కూడా ఎన్నికల్లో లేకుండా పూర్తిగా ఆ ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడంతో 51,000 దొంగ ఓట్లైనా అక్కడ లేకుండా పోయాయి. ఈసారి పాపం దొంగ ఓట్లు లేకపోవడంతో బాబుగారి ఓటమి తథ్యమని వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఎన్నికల ఫలితాలు కొద్ది రోజుల్లో రాబోతున్నాయి. అక్కడ బాబుగారు ఓడిపోతారా అని మాత్రం అందరూ చాలా ఆసక్తికరంగా చూస్తున్న పరిస్థితి. ఇవి ఈరోజు పేపర్ అప్డేట్స్. మళ్ళీ కలుద్దాం. నమస్తే.